మనం ఏదైనా బైక్స్ కానీ, కార్ కానీ, ఆటో కానీ మనం షోరూంలో కొనడానికి వెళ్తూ ఉంటాము. సో, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో, ఎలాంటి ఈఎంఐని తీసుకోవాలి? లైక్ స్పాట్ పేమెంట్ కట్టాలా? లేదా ఈఎంఐలో పెట్టాలా? సో, ఇలాంటిది విచ్ ఈస్ బెస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఏంటి? దేంట్లో మనం లోన్ తీసుకోవాలి? సో, ఇలాంటి విషయాలు అయితే చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ మనం ఎలాంటి వెహికల్ కొనడానికి వెళ్తున్నామో మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో, మనం షోరూమ్కి అయితే వెళ్తాము. సో, ఇక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే ఉంటుంది. ఫస్ట్ వెహికల్ని చూసుకుంటాము అండ్ ఈ బండి బాగుంది, ఇది బాగలేదు. సో, ఇలాంటివన్నీ చెక్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ప్రైస్ మనకు తెలుసు, మనం అది తెలుసుకొని వస్తాము. సో, ఇక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే ఉంటుంది. ఫస్ట్ ఈఎంఐ, 2 ఈఎంఐలో తీసుకోవాలి, లేదా ఫుల్ పేమెంట్ స్పాట్ పేమెంట్ కట్టేసి మొత్తం తీసుకోవాలి. సో అనమాట, ప్రతి షోరూమ్కి కొంతమంది ఏజెంట్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మీకు ఈఎంఐ చార్ట్ అనేది చూపిస్తారు, క్లియర్గా అయితే చూపిస్తారు. ఆ చార్ట్ అనేది ఇస్తారు. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో తర్వాత ఇది మనం ఓకే అనుకున్న తర్వాత ఆ చార్ట్ని చూసి మనం ఓకే అనుకున్న తర్వాత మన సిబిల్ స్కోర్ని చెక్ చేస్తారు. ఈ సిబిల్ స్కోర్ ఏంటంటే, సో మనకి లోన్ ఇవ్వాలా వద్దా జస్ట్ చెక్కింగ్ కోసమే, అంతేగాని సిబిల్ స్కోర్ ద్వారా ఇంట్రెస్ట్ అనేది తగ్గదు. బాగా గుర్తుపెట్టుకునే విషయం సిబిల్ స్కోర్ ద్వారా ఇంట్రెస్ట్ అనేది తగ్గదు. జస్ట్ నీకు ఇవ్వాలా వద్దా, నువ్వు ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకొని కరెక్ట్గా కట్టున్నావా లేదా ఎగనుకున్నావా, సో ఇది చెక్ చేయడానికి మాత్రమే. సో నీ సిబిల్ అనేది చెక్ చేస్తారు. సో మనకి 15 రోజుల్లో సిబిల్ ఎన్నైనా చెక్ చేయవచ్చు. అది ఓకే, చెక్ చేస్తారు. సో నువ్వు ఏ కంపెనీలో తీసుకోవాలి అంటే, ఇప్పుడు నువ్వు బజాజ్కి వెళ్ళావు అనుకోండి, వాళ్ళు చాలా వరకు వాళ్ళు బజాజ్ ఫినాన్స్ దాంట్లోనే మనకి లోన్ అనేది తీసిస్తారనమాట. సో మీరు బజాజ్ లోన్స్లో మనకి తక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు సిబిల్ స్కోర్ ఎంత బాగున్నా సరే తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, దీంట్లో తక్కువగా వస్తుంది, మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టండి అంటారు. సో అంత డబ్బు మన దగ్గర ఉండదు. సో 50,000 అన్నా 50,000 ఓకే, కానీ డౌన్ పేమెంట్ అంత అయితే కట్టలేము, మీకు అంత లిమిట్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఎక్కడితో అయిపోయింది బజాజ్లో. 2, మీకు నచ్చిన ఫినాన్స్ కంపెనీ పేరు చెప్పారనుకోండి, వాళ్ళు చెక్ చేపిస్తారు. అంటే ఫినాన్స్ కంపెనీ చాలా ఉంటుంది, బజాజ్ ఒకటే కాదు. శ్రీరామ్ ఫైనాన్స్ అని, ముతూట్ ఫైనాన్స్ అని, మహేంద్ర ఫైనాన్స్, ఈ ఐడి కొన్ని బ్యాంక్స్ ఫినాన్స్ చేస్తూ ఉంటుంది. ఆటో లైక్ ఏ వెహికల్స్ కొనేదానికి మనకు కొన్ని బ్యాంక్స్ అనేది ఫినాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అలాగే ప్రైవేట్స్ చాలా అయితే ఉంటుంది. సో అందులో కొన్ని టీవీఎస్, కొన్ని అయితే బేసిక్ ఇవి అయితే ఉంటుంది. సో వీటిల్లో మీరు చెక్ చేస్తే మ్యాక్సిమం 20 దాకా అయితే ఉంటుంది. నాకు తెలిసి బజాజ్లోనే 20. మిగతా ఈ మీరు చెప్పిన శ్రీరాము ఈ కొన్ని కంపెనీస్ ఉంటుంది కదా, ఫైనాన్స్ కంపెనీస్, వీటిలో 26% అయితే ఉంటుంది ఖచ్చితంగా. 26% అనేది చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనకి ఈ షోరూమ్ కంపెనీస్ మనకి ఫస్ట్ షోరూమ్ వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, థర్డ్ పార్టీలో తీసుకోండి, మీకు లిమిట్ ఎంత ఉన్నా పర్లేదు, అంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టినా పర్లేదు, మీరు థర్డ్ పార్టీలో తీసుకోండి అని చెప్తారు. అంటే వాళ్ళకి నచ్చిన కొన్ని ఫైనాన్స్ ఉంటుంది కదా, లోకల్ ఫైనాన్స్, లైక్ వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే శ్రీరామ్ కాదు, ఈ తిరుమల ఫైనాన్స్, వెంకటేశ్వర ఫైనాన్స్, భగవాన్ ఫైనాన్స్, ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉంటుంది లోకల్ ఫైనాన్స్. వీళ్ళు ఎన్బిఎఫ్సికి లింక్ అయితే అయ్యి ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఒక లోకల్ ఫినాన్స్ కంపెనీస్ అనమాట. వీళ్ళకి చేతికి డబ్బులు ఇవ్వడం అలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర. సో దీని దగ్గరకి అయితే అసలు వెళ్ళకండి. వీళ్ళని థర్డ్ పార్టీ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు. థర్డ్ పార్టీ ఫైనాన్స్ కంపెనీస్, వీళ్ళ దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, మీకు చాలా లాస్ అయితే అవుతుంది. సో ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ మనం మొత్తం పే చేసినా కూడా సరే ఇంకా పెండింగ్లో ఉంది, అది కట్టాలి, ఇది కట్టాలి, ఈ ఛార్జెస్ పడింది, ఆ ఛార్జెస్ పడింది అని మీ దగ్గర గుంజేస్తారు. సో వీళ్ళ జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. వీళ్ళని అసలు బ్లాక్ చేశాను అంతే. అక్కడ వెహికల్ కొనకుండా వచ్చేయడం బెటరే, కానీ థర్డ్ పార్టీ జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. ఇప్పుడు దేంట్లో ఫైనాన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఏదైనా బ్యాంక్ ఉంటుంది, కొన్ని ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా దగ్గరగా అయితే ఉంటుంది. చాలా ఫినాన్స్ కంపెనీస్లో చాలా షోరూమ్స్లో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ కనెక్ట్ అయి ఉంటారు. సో ఏదైనా మీరు అడగండి, బ్యాంక్ ఏదైనా ఫైనాన్స్ చేస్తుందా అని. సో ఈ ఉంటారు కదా మనకి అక్కడ ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి అన్నీ తెలుస్తుంది, ఎన్ని బ్యాంకుల వాళ్ళకి కనెక్టింగ్ ఉంది, ఎన్ని ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళ కనెక్టింగ్లో ఉంది. మీరు అడగండి, దీంట్లో బాగాలేదు, దీంట్లో ఇంట్రెస్ట్ బాగాలేదు అని చెప్తే వాళ్ళు వేరే దాంట్లో కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. సో మీకు బెస్ట్ వచ్చేదాకా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలా అని చెప్పలేము, ట్రై చేస్తారు. ఇది బాగాలేదంటే వేరే దాంట్లో, అది బాగాలేదా వేరే దాంట్లో, అలా. సో 15 రోజుల వరకు ఏ ప్రాబ్లం లేదు. మన సిబిల్ ఎన్నిసార్లు చెక్ చేయొచ్చు, ఒకసారి చేసినా ఒకటే, 100 సార్లు చెక్ చేసినా ఒకటే, 15 రోజుల వరకు.
అది ఒక చెకింగ్ కిందకే పడుతుంది. ఎన్ని సిబిల్ పైన ఎన్ని హార్డ్ ఎంక్వైరీస్ పడినా కూడా సరే ఈ 15 డేస్‌లోనే ఉంటుంది. అది ఒకటిగానే క్యాలిక్యులేట్ అవుద్ది. పెద్దగా ప్రాబ్లమ్ కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో నేను కూడా అలాగే వెళ్ళాను. ఒక వెహికల్ కొందామని చెప్పి. సో దగ్గర దగ్గర 4, 5 షోరూమ్స్ అయితే తిరిగాను నేను. షోరూమ్ 4, 5 ఈ ఫైనాన్స్ కంపెనీస్ చుట్టూ అయితే తిరిగాను. 4 రోజులు పట్టింది నాకు. తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ నాకు నచ్చిన ఇంట్రెస్ట్ అనేది నాకు ఎక్కడికి రాలేదనమాట. సో ప్రతి దగ్గర 20%, 26%లోనే ఈ ఇంట్రెస్ట్ అనేది ఉంది. నా సిబిల్ చెక్ చేసిన తర్వాత. నా సిబిల్ చాలా బాగుంది. అయినా కూడా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది తగ్గించట్లేదు. సో ఇక ఇలా కాదని చెప్పేసి నేను ఇంటికొచ్చేసి మామూలుగా ఈ లోన్ యాప్స్ ఉంటుంది కదా, దీంట్లో ట్రై చేశాను. ఒక యాప్లో నాకు 15%కి ఇంట్రెస్ట్ అనేది లోన్ వచ్చింది. సో 3 lakhs 4 lakhs వరకు. సో దాంట్లో తీసుకున్నాను. సో మీకు నేనేం చెప్తున్నాను అంటే దేంట్లో తీసుకోవాలని. సో వాటిలో కానీ ఎక్కువగా ఉంటే మీరు బ్యాంక్లో ట్రై చేయండి. బ్యాంక్లో మ్యాక్సిమం 18%. ఇండస్ఇండ్ బ్యాంక్లో నేను 18% అయితే చూసాను. సో 18%కి ట్రై చేయవచ్చు బ్యాంక్స్లో. ఫస్ట్ చెప్తున్నా, మీ సిబిల్ స్కోర్ బాగుండాలి అంతే. సో బ్యాంక్స్లో మీరు ట్రై చేయవచ్చు. లేదా మీకు నచ్చిన ఏదైనా ఈ లోన్ యాప్స్ ఉంటుంది కదా, వీటిలో ట్రై చేయండి. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఈ లోన్ యాప్స్లో మీకు మంచి క్రెడిట్ అమౌంట్ అనేది వస్తుంది. లేదా బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. లేదా ఈ గోల్డ్ ఇవి పెట్టి తీసుకోవచ్చు. ఇంత ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మన ఈ షోరూమ్స్లో. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు ఎక్కడ తీసుకోవాలనేది మీ ఇష్టం, మీ పైన ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. సో మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీరు బయటే తీసుకోవచ్చు, లైక్ బ్యాంక్లో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలనేది ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు ఆఫర్లో వాళ్ళు తక్కువగా ఇస్తారు, కొన్నిసార్లు ఈ కంపెనీస్ తక్కువగా ఇస్తుంది. సో ఎక్కడ తీసుకోవాలో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. సో మీరు చెక్ చేస్తూనే ఉండాలి. మీకు నచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు ప్రతి దాంట్లో చెక్ చేస్తూనే ఉండాలి. లాస్ట్ ఈ 10 డేస్లోనే అయిపోవాలి అంతే. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఈ 10 డేస్లో మొత్తం క్లియర్ అయిపోవాలి అంతే. ఫుల్ పేమెంట్. మనం స్పాట్ పేమెంట్ కడితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఇన్సూరెన్స్లో కొంచెం తగ్గుద్ది. ఇన్సూరెన్స్లో మనం ఈ డీల్ చేయొచ్చు అనమాట. ఇన్సూరెన్స్ అలాగే మనం కట్టే ఫుల్ అమౌంట్లో చాలా వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఒక 4,000, 5,000, 10,000, 20,000 కూడా మనకి డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మనం స్పాట్ పేమెంట్ పే చేస్తే. మనం ఈ ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, మన ఆర్సీ అనేది ఫైనాన్స్ కంపెనీకి అలాగే మనకి సగం సగం అయితే ఉంటుంది. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మనకి రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది ఈ బండి పైన అధికారం. సో అలాగే మీరు ఫుల్ పేమెంట్ చేస్తే మొత్తం అలాగే ఎక్కువ సిగ్నేచర్స్ ఏమి ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఈఎంఐలో కానీ తీసుకొని ఉంటే ఇంత పెద్ద పేపర్స్లో బాండ్స్లో మనం మొత్తం అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలన్నమాట. చాలా టైం పడుతుంది. అలాగే మనకి ఒక ప్రూఫ్ కింద ఎవరినైనా తీసుకురావాలన్నమాట, మన రిలేటివ్స్ కానీ అది కూడా మన ఫ్యామిలీ తరఫు నుంచి అయితే కుదరదు. వేరే వాళ్ళు ఎవరైనా మనకి ప్రూఫ్గా అయితే ఉండాలన్నమాట. అదే సాక్ష్యంగా సంతకం అయితే పెట్టాలన్నమాట. సో వాళ్ళకి కూడా ఇది వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో మనం కట్టకపోతే.